హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈరోజు నేను న్యూ ఇయర్ సందర్భంగా మంతెనా కుకింగ్ స్టైల్లో మీకు కేక్ చేసి చూపించబోతున్నాను. చాలా హెల్తీ కేక్ అండి. సో దీనికోసం నేను ఒక పావు లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను అండ్ అలాగే పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. సో మరిగించిన పాలల్లో డేట్స్ వేసి నానబెట్టానండి. ఒక పావు కేజీ వరకు డేట్స్ని వేసి నానబెట్టాను. అండ్ తర్వాత ఒక 100 గ్రామ్స్ జీడిపప్పును నానబెట్టాను వాటర్లో. అండ్ అలాగే ఇంకొక 100 గ్రామ్స్ బాదం పప్పును కూడా తీసుకొని నానబెట్టుకున్నాను. సో తర్వాత ఇంకొన్ని బాదంలు తీసుకొని ఇవి డెకరేషన్ కోసం యూస్ చేసుకోవడం కోసం లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అండ్ తర్వాత అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడాను. అండ్ ఈ పచ్చి కొబ్బరిని ముందుగా ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. సో ఇలా సన్నగా ముక్కలు తరుక్కొని పెట్టుకోండి. అండ్ ఇలా మిక్సీ పట్టిన దాన్ని చూసారు కదా, ఒక క్లాత్లో వేసుకొని దాని నుంచి పాలను తీయాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని థిక్గా తీసుకోండి పాలని. సో ఇలా క్లాత్లో వేసుకొని కింద ఒక స్ట్రైనర్ పెట్టుకొని సో ఫస్ట్ వచ్చే పాలు ఉంటాయి కదా, కొబ్బరి పాలు, థిక్గా ఉండే పాలు, ఆ పాలను తీసుకోండి. అండ్ తర్వాత మళ్ళీ కూడా మిక్సీ పట్టుకొని మళ్ళీ తీసుకోవచ్చు, బట్ ఇంకొక దానికోసం యూస్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే కొంచెం థిక్గా ఉన్న మిల్క్ని తీసుకోవాలి. సో సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా క్లాత్లో వేసుకొని తీసుకొని పెట్టుకోండి. సో ఇదిగోండి, చిక్కటి పాలు అయితే వచ్చాయి నాకు. ఒక పావు లీటర్ వరకు వచ్చాయి ఇవి. అండ్ తర్వాత బాదంని నానబెట్టాం కదా, సో పొట్టుతో సహా అలాగే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దాంతోనే నేను నానబెట్టిన జీడిపప్పు అండ్ అలాగే పాలలో నానబెట్టుకున్నాం కదా మనం డేట్స్ని, సో డేట్స్ కూడా మిక్సీ జార్లోనే వేసుకోవాలి. వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. సో బాగా ఫైన్గా పట్టుకోండి. అండ్ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు, నేను చూపిస్తున్న కప్పుతోని ఒక కప్పు నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి, గోధుమ పిండి. అండ్ అలాగే ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను. మనం ఏ క్వాంటిటీస్లో తీసుకుంటున్నామో రెండు సేమ్ క్వాంటిటీస్లో తీసుకోండి. అండ్ అలాగే ఇది బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అండ్ అలాగే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అండ్ తర్వాత ఇది ఇలాచీ పౌడర్ అండి, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అండ్ తర్వాత ఇది బటర్, సో హోమ్ మేడ్ బటర్, ఇంట్లో చేసుకున్న బటర్ అనమాట ఇది. సో బటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 2 స్పూన్ల వరకు వేసానండి. అండ్ తర్వాత ఇది ఫ్రెష్ కర్డ్ అనమాట. కర్డ్ని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదాం, కాజు అండ్ డేట్స్ది పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తంని కూడా దీంట్లోనే వేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏమీ షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. సో డేట్స్తోనే కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా మనకి స్వీట్ సరిపోలేదు అనుకుంటే మనం హనీని కూడా తీసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం హనీని కూడా తీసుకుందాము. అండ్ అలాగే ఇప్పుడు ఒక కప్పు వరకు హనీని కూడా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మిక్స్ చేసుకొని సో దీంట్లో ఇప్పుడు హనీని కూడా వేసుకుందాం. హనీ వేస్తూ మిక్స్ చేసుకోండి. సో ఒక కప్పు తీసుకున్నానండి, నేను చెక్ చేస్తే నాకు సరిగ్గా స్వీట్ సరిపోయినట్టు అనిపించలేదు. సో అందుకని హనీని కూడా వేసి మిక్స్ చేశాను. అండ్ ఫైనల్గా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, సో ఆ కొబ్బరి పాలను వేసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చేలాగా, కేక్ కన్సిస్టెన్సీ బ్యాటర్ ఉంటుంది కదా, సో ఆ బ్యాటర్ వచ్చేంత వరకు దీన్ని బాగా కట్ అండ్ ఫోల్డ్ బాగా మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలాగే చేసుకోవాలండి, లేకపోతే దీంట్లో ఉన్న ఎయిర్ అంతా పోయి మనకు కేక్ అనేది అస్సలు పొంగదు.
సో ముందుగానే మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక చిన్న స్టాండ్ వేసుకొని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ తర్వాత కేక్ మౌల్ తీసుకొని దీనికి బటర్ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకొని దీని మీద కాస్త మైదా పిండిని కూడా చల్లి ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఎక్సెస్ ఉన్న మైదాని కూడా పక్కకి వేసుకోవాలి. అండ్ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ కేక్ మౌల్లో వేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయండి. అండ్ తర్వాత మనం పైన డెకరేట్ చేసుకోవడం కోసం కాజుని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటన్నిటిని దీని మీద డెకరేట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తాన్ని కూడా డెకరేట్ చేసి పెట్టుకోండి. సో మీ ఇష్టం అండి. ఇక్కడ మనం బాదాం అయినా యూస్ చేసుకోవచ్చు, ఇంకా వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ మేము మాత్రం కాజుని యూస్ చేస్తున్నాము. సో తర్వాత ఈ కుక్కర్లోకి ఈ కేక్ మౌల్ని పెట్టుకొని లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ కట్ తీసేయండి. గ్యాస్ కట్ లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని 35 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 40 మినిట్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నానండి. చెక్ చేసుకుందాం మనం ఇది కుక్ అయిందో లేదో. ఒక టూత్పిక్ తీసుకొని కుక్ అయిందో లేదో చూసుకోండి. సో ఇంకా కొంచెం నాకైతే కుక్ అయినట్టు అనిపించలేదు. ఇంకొక 5 మినిట్స్ పెట్టాను. సో ఇంకా బ్యాటర్ మిగిలితే నేను ఇక్కడ ప్యాన్లో వేసి పెట్టానండి. సో ఇది ఈజీగా పెట్టుకోవచ్చు. కింద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ పైన ప్యాన్ పెట్టేసి ఇలా వేసేసాను. సో ఇది చాలా ఈజీగా 25 నుంచి 30 మినిట్స్ లోపే అయిపోయింది. సో ఇది ప్యాన్ కేక్ అన్నమాట. అండ్ తర్వాత బాగా చల్లారిన తర్వాత పూర్తిగా కూల్ డౌన్ అవ్వనివ్వండి. అయిన తర్వాతనే మనం దీన్ని రిమూవ్ చేసుకోవాలి మౌల్ నుంచి. సో చూసారు కదా, మన న్యూ ఇయర్ కేక్ రెడీ అయిపోయింది. సో చాలా చాలా టేస్టీగా అండ్ అంతే హెల్తీగా మంతెన కుకింగ్ స్టైల్లో చేశానండి. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.